బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవాన్ని ఈ నెల 14న నగరంలోని రామా టాకీస్ రోడ్ లో గల అంబేద్కర్ భవన్ లో నిర్వహించనున్నామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు తెలిపారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ బుద్ధ విహార సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి కోసమే బౌద్ధ ధమ్మ స్వీకార మహోత్సవాన్ని జరుపుతున్నామని, అనేక మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరిస్తారని పేర్కొన్నారు. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్షలాది మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి బౌద్ధ భారత్ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేశారన్నారు. ఆ స్ఫూర్తితోనే కార్యక్రమాన్ని చేపట్టామని, అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచమంతా నేడు యుద్ధ వాతావరణంలో ఉందని, బుద్ధిని, శాంతిని సందేశం ప్రపంచానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జరిగేటటువంటి బౌద్ధ ధమ్మ పునరుద్ధరణ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచానికి అహింస, శాంతి సూత్రాలను అందించినటువంటి గొప్ప మనిషి బుద్ధుడు. అయితే అది నిజంగా అనుకోవడం ఏంటంటే చాలామంది అపోహపడుతూ ఉంటారు. మహాత్మా గాంధీ అహింస, శాంతి సూత్రాలను ప్రపంచానికి అందించేదని అనుకుంటుంటారు. కానీ ఆయన బుద్ధుల్లో నుంచి 2 క్యారెక్టర్స్ని తీసుకొని ప్రపంచానికి మళ్ళీ ఒకసారి తెలియజేసేటటువంటి వ్యక్తి. మేము ఏమన్నామంటే ప్రపంచం అంతా ఈవేళ యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో ఉక్రెయిన్ వారు 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది, గాజా వారు 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఈవేళ మళ్ళీ ఇరాన్ మీద వారు జరుగుతూ ఉంది. యుద్ధం విధ్వంసాన్ని సృష్టిస్తుంది, యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని సృష్టించదని చెప్పేసి బుద్ధుడు ఏనాడైతే చెప్పాడు, మరొకసారి దాన్ని పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా మనకు ఉంది. కాబట్టి భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచం వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఈవేళ శాంతి అహింస అనేటటువంటి సూత్రాలను గట్టిగా కావాలని కోరుకుంటున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఏంటంటే యువకులకి ఈ అహింస, శాంతి సందేశాలని, ప్రజ్ఞని, శీలని, కరుణ ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలా, తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేయడం కోసంగా ఎక్కువ మంది యువకుల్ని మేము ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి. దీంతో ఎళ్ళుతో భోజనంలే కాదు, శాంతిని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలా, అహింసను కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కావాలా అని చెప్పి మేము చెప్తాం. బుద్ధవందనాలు. ఈ భారత నేల బుద్ధుడు నడయాడిన నేల. ఇప్పటికీ సుమారు 2570 సంవత్సరాల క్రితం సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఈ బుద్ధ భూమిలో జీవించి, నడిచి, బోధించి మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుడు బోధించిన మైత్రి, కరుణ, ముదిత, క్షమాగుణం ఇవన్నీ కూడా ప్రపంచ శాంతికి మూల కారణాలు అయ్యాయి. అలాగే బుద్ధుడు బోధించిన సామాజిక న్యాయ విలువలు ఏవైతే ఉన్నాయో, స్వేచ్ఛ, సమానత్వం, సమభావం, అలాగే సమన్యాయం, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మనందరికీ ప్రాథమిక హక్కులుగా పరిణమించాయి. అటువంటి బుద్ధ భూమిలో బౌద్ధం నలుచెరగా ఉన్నప్పటికీ దాని ఉనికిని కోల్పోయేటట్లు కుట్రలు జరుగుతున్నాయి. కానీ నేను ఏ మతానికి చెందినవాడు అయినప్పటికీ, ఏ ప్రాంతం వాడైనప్పటికీ, ఏ కులం వాడు అయినప్పటికీ నా ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉంటుంది, నేను బుద్ధిగా బతుకుతూ ఉంటాను. అదే బౌద్ధం యొక్క గొప్పదనం. అదే బుద్ధుడు చెప్పాడు, నేను చెప్పింది నువ్వు ఆచరించవచ్చు, అందులో నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే, అందులో సత్యంగా ఉంటే, హేతు ఉంటే, శాస్త్రీయ దృక్పథం ఉంటే అప్పుడే దాన్ని అంగీకరించాడు బుద్ధుడు. సో అటువంటి విలువలు మానవ సమాజానికి ఎంత అవసరం, భారతీయ ప్రజాస్వామ్యానికి ఎంత అవసరం, వాటినే బుద్ధుడు చెప్పాడు. వాటినే మళ్ళీ మనం ఒక్కసారి పునరంకితం చేసుకొని, పునర్భవం చేసుకొని, పునరాలోచన చేసుకొని మరొకసారి ఈ ప్రాంతంలో బుద్ధుని బోధనలో ఈరోజు ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఎంత ప్రాసంగికత కలిగి ఉన్నాయో తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం ఎల్లుండి అంటే మార్చి 14 శనివారం ఉదయం 10 గంటలకి ఆరంభమవుతుంది. పంచశీల, అష్టాంగ మార్గం, బుద్ధుని బోధనల యొక్క ప్రాశస్త్యాన్ని ఆ రోజు ప్రస్తావించుకుంటాం. 10 గంటల ప్రాంతంలో ఇక్కడ బౌద్ధ పతాక ఆవిష్కరణ ఉంటుంది. అలాగే
పూజ్య బంతే అనలయ గారు ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహారం నుంచి వస్తారు. వారి యొక్క బౌద్ధ సందేశం ఉంటుంది. అలాగే ఉపాసక ఆంజనేయరెడ్డి గారు ఉభయ తెలుగు రాష్ట్రాల పూర్వ ఐజీ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ వారు వస్తారు. వారి యొక్క కీలక ఉపన్యాసం ఉంటుంది. అలాగే మహా ఉపాసకులు కేకే రాజా గారు, ఉపాసిక భానుమతి గారు, మరొక ఐపీఎస్ ఆఫీసర్ ఉపాసక మోక సత్యబాబు గారు వీరు కూడా వస్తారు. వారి యొక్క శుభకామనలు ఉంటాయి. ఈ కార్యక్రమం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రక్కనే ఉన్న అంబేద్కర్ బుద్ధ విహార సమక్షంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం బహుశా దక్షిణ భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటి అతిపెద్ద భారీ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి విశాఖ వాసులందరూ, ప్రజాస్వామ్య వాసులందరూ, అభ్యుదయవాదులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ రాజ్యాంగ విలువలను కాపాడడానికి, మానవ బౌద్ధిక విలువలను కాపాడడానికి, మానవీయ విలువలను కాపాడడానికి, ఒక సమున్నత మానవీయ సమాజ నిర్మాణానికి తమ యొక్క సంఘీభావం తెలియజేస్తారని ఆశిస్తూ మార్చి 14 అందరినీ ఆహ్వానిస్తున్నాం. సెలవు. ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ బుద్ధ వందనాలు, జై భీములు. నా పేరు బి గౌతమ్ బాబు, అంబేద్కర్ బుద్ధ విహార కన్వీనర్ని. రేపు మనం తలపెట్టిన పునరుద్దీపన 2026 కార్యక్రమాన్ని మనం 14వ తారీఖున 2వ శనివారం అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని ఆ రోజు పెట్టడం జరిగింది. గౌతమ్ బుద్ధుడు ఈ భారతదేశానికి, భారత ఉపఖండానికి బౌద్ధాన్ని అందించిన మహోన్నత వ్యక్తి. మనిషి ఎలా జీవించాలి, ఎటువంటి కోణంలో మనిషి ఆలోచనలు ఉండాలి అన్న దాని మీద గౌతమ్ బుద్ధుని బోధనలు, ప్రబోధనలు ఉంటాయి. దాన్నే కళింగ యుద్ధం తరువాత అశోక చక్రవర్తి కూడా బౌద్ధాన్ని స్వీకరించి శాంతి ఎంత ముఖ్యం అన్నది ఆయన చాటించి ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లోకి, ఆసియా ఖండంలోని అన్ని దేశాలకి కూడా బౌద్ధాన్ని వాళ్ళ పిల్లల ద్వారా అశోక్ చక్రవర్తి బౌద్ధాన్ని వ్యాప్తి చెందేటట్టు చేశారు. తరువాత కాలంలో ఆధునిక భారతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున లక్షలాది మందితో, సుమారు 7 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించి భారతదేశానికి బౌద్ధం ఎంత ముఖ్యమనేది ఆయన మరొకసారి తెలియజేశారు. అయితే తర్వాత విశాఖపట్నంలో మనం ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో బౌద్ధాన్ని, ఎందుకు బౌద్ధం తీసుకోవాలి, ఎందుకు బౌద్ధం మానవాళికి అవసరం అనే అంశం మీద రేపు 14వ తారీఖున ప్రముఖుల సందేశాలతో పాటు అందరికీ కూడా సామూహికంగా ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళందరికీ కూడా మనం బౌద్ధాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఇది తీసుకునే వాళ్ళ తప్ప ఇందులో ఎటువంటి బలవంతపు కానీ ఒత్తిళ్ళు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ఆ సందేశాన్ని అందించడానికి ప్రముఖులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా విజయవంతం చేయాలి. మన దైనందిక జీవితంలో బుద్ధుడు ప్రబోధించిన వాటితో పాటు మనం వాడుతున్న ఈ 4 సింహాలు, లేకపోతే మన పూర్ణ కలశం, ధమ్మచక్రం, ఇవన్నీ కూడా బౌద్ధం నుంచే వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని కూడా అంబేద్కర్ గారు బౌద్ధం నుంచే నేను సేకరించి తయారు చేయడం జరిగిందని ఆయన మనందరికీ తెలియచేయడం మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా బుద్ధ వందనాలు. జై హింద్.